మరి 2 రోజుల మహాసభలు ఏర్పాటు చేసిన స్థానిక సంఘానికి, మరి దానికి కోఆర్డినేటర్గా ఉండి నడిపిస్తున్న తమ్ముడు మహేష్కి, ఏర్పాటు చేసిన సంఘానికి, పిల్లలకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇచ్చేసిన మీ అందరికీ కూడా మన ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ముందుకు ఒక చిన్న మాట, మీకు వెనకాల టెంట్ రెడీ చేస్తున్నారు. కొద్దిసేపట్లో అందరూ తడవకుండా టెంట్లోకి వెళ్ళిపోవచ్చు. ప్రసంగంలోకి వెళ్ళే ముందు ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఓకే, అది అర్థమైతే వాక్యం బాగా వింటారు. తడుస్తున్నందుకు బాధపడుతున్నారా, సంతోషిస్తున్నారా? చెప్పాలి. టెంట్లో ఉన్న వాళ్ళు సంతోషిస్తున్నారా, బయట ఉన్న వాళ్ళు సంతోషిస్తున్నారా? చెప్పండి. అర్థమైందా లేదా ప్రశ్న? తడుస్తున్నందుకు సంతోషపడాలా, బాధపడాలా? ఎందుకు సంతోషపడాలి తెలియదు మీకు, నేను చెప్తాను. ఎందుకు సంతోషపడాలి అంటే, యేసుప్రభు కష్టాలు పడ్డాడు కదా. దేనికోసం? వాక్యం చెప్పడం కోసం, మనల్ని రక్షించటం కోసం. ఆ రక్షణ మనకి అభివృద్ధి అవ్వాలి అంటే మనం వాక్యం వినాలి. వాక్యం వింటే మనం పొందుకున్న రక్షణలో మనం అభివృద్ధి చెందుతాం, డెవలప్ అవుతాం. వెరీ గుడ్. తడవటం సంతోషం అని ఎందుకన్నాను అంటే, బైబిల్లో ఒక వచనం చూడాలి మీరు ముందు. తడుస్తున్న వాళ్ళందరికీ శుభవార్త అనమాట ఇది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మీరు ఏం చేయాలట? సంతోషించి ఆనందించాలి. ఎప్పుడు సంతోషించి ఆనందించాలి? పండగలుగా డిసెంబర్ 25కి, జనవరి 1కి ఆనందించి సంతోషించండి అంటున్నాడా? నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. అంటే నీతి అనగానే దేవుని వాక్యం. ఆ వాక్యం వినడానికి కానీ, ఆ వాక్యం చెప్పడానికి కానీ, మనం ఏదైనా బాధ, హింస, శ్రమ మనం ఎదుర్కొంటున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలట? సంతోషించండి. వేదిక ఎక్కినప్పటి నుంచి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకున్నానో తెలుసా? మీరు సంతోషంగా ఉంటారు. నాకు అర్థమైంది, మీకు అర్థమైతే. ఏంటది అంటే, పౌలు గారు సువార్త ప్రకటిస్తూ వాక్యం చెప్పడానికి నేను చాలా కష్టాలు పడ్డాను అన్నాడా లేదా? కష్టాలు చెబుతూ ఆ కష్టాల లిస్ట్ చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. మీరు చూడాలి ఇప్పుడు అది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక అండి, మొదటి పత్రిక చూడండి ఒకసారి. 11వ అధ్యాయం 2వ పత్రిక అండి, క్షమించండి, 2వ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి చూద్దామే. 23 నుంచి, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. 2 కొరింథీ 11:23 అండి. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడి తిని. ఏమండి, పౌలు గారు ఏం చేశారట? ప్రయాసపడ్డాడట. దేనికోసం? వాక్యం చెప్పడం కోసం. ఇప్పుడు చూడండి తర్వాత ఏమంటున్నాడు. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములు ఉంటిని, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు వాడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింపగళ్ళు
సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్ని జనుల వలనైన ఆపదలలోను, పట్టణములోను ఆపదలలోను, అరణ్యముల ఆపదలలోను, సముద్రముల ఆపదలలోను, కపట సహోదరుల వల్ల ఆపదలలోను. అండ్ ఇదంతా ఏం చెప్పాడు ఇప్పుడు పౌలు గారు? ఆపదలు 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 సముద్రం వల్ల వచ్చినాయట, అరణ్యం వల్ల వచ్చినాయట, కపట సహోదరుల వల్ల వచ్చినాయట. ఏమంటే నేను మాట అడుగుతాను, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఇన్ని కష్టాలు ఆయన జీవితంలో ప్రభు కోసం అనుభవించాడు కనుక చెప్పుకోవడానికి ఉన్నాయి. ఇప్పుడు మన జీవితంలో కూడా ప్రభు కోసం చెప్పుకోవాలంటే మన జీవితంలో కూడా ఏముండాలి చెప్పండి? ఏముండాలి? నేను ఒక రోజంతా వర్షంలో కూర్చుని తడుస్తూ వాక్యం విన్నాను. మీరు వచ్చారు కనుక చెప్పుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది ప్రభు దగ్గర. రానోళ్ళకి చెప్పండి, వచ్చామండి, తడిచామండి, ఏమొస్తుందండి? జలుబు వస్తుందండి, సిట్రోజన్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోద్దండి, అంతేనా? ఏమన్నా క్యాన్సర్, ఎయిడ్స్ లాంటి రోగాలు వచ్చేస్తాయా? చెప్పండి, వర్షంలో తడిస్తే. ఈ చిన్నపాటి కష్టం కూడా చెప్పుకోవడానికి ప్రభు దగ్గర మనకు ఉండాలి కదా. ఇక్కడ మాట అడుగుతాను నేను, ఇప్పుడు నదుల వలన సముద్రాల వలన కష్టాలు నాకు వచ్చాయి అంటే, నదులు సముద్రాలు ఇవన్నీ ఎవరి అండర్లో ఉంటాయి? ఎవరు అధీనంలో ఉంటాయి చెప్పండి? దేవుడు అధీనంలో కదా. మరి పౌలు గారికి రాకుండా ఆపలేదా? ఆపగలడా లేదా? దేవుడు ఆపగలడు. ఈరోజు వర్షాన్ని ఆపగలడు అంటే ఆపగలడా లేదా? ఆపగలడు. ఆయన ఇష్టం. ఆపనుగలడు, లేదంటే పడాలి, పడుతూనే వాక్యం వినాలి అని నిర్ణయించాడు అనుకోండి, ఖచ్చితంగా మనం తడుస్తూనే వాక్యం వినాలి. ఎందుకు? మన జీవితంలో ప్రభు కోసం చెప్పుకోవడానికి ఏదో కష్టం ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఇంకో విషయం చదివిస్తాను నేను. 27 చదివినాను. ప్రయాసముతోను కష్టములతోను తరచుగా జాగరణములతోను ఆకలి దప్పుగులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను. పౌలు గారు దేంతో ఉన్నాడట? అమ్మ చెప్పాలి, దేంతో ఉన్నాడట? చలితోను. చలేసింది పౌలు గారికి. అంటే పౌలు గారికి చలేస్తుంది కదా అని దేవుడు శీతాకాలం ఆపేస్తాడా? చెప్పండి. మనం తడుస్తున్నా కదని ఇప్పుడు వర్షాన్ని ఆపేయాలా? చాలా మంది కోరికలు ఇలాగే ఉంటాయి, విచిత్రమైన కోరికలు. ప్రకృతి దేవుని అధీనంలో ఉంటుంది. ప్రకృతి అంతటికి ఒకే ధర్మాన్ని దేవుడు ఆపాదిస్తాడు. ఆ ప్రకృతి విపత్తులకు లేదా ప్రకృతిలో కూడా నువ్వు ప్రకృతిని ఎదుర్కొంటూ దేవుడి పని చేశాను అని పౌలు గారికి చెప్పుకోవడానికి చలికాలంలో నేను దిగంబరత్వంతో చలితో ఉన్నాను, నేను చలితో అలా వణికిపోయాను అన్నట్టు. మీరు ఎన్ని గంటలకు వచ్చారు చెప్పండి? వేదిక దగ్గరికి, మీటింగ్ దగ్గరికి ఎన్ని గంటలకు వచ్చారు? ముందు వచ్చిన వాళ్ళు ఎవరో చేయొద్దండి. 6 గంటలకు వచ్చారమ్మా? 7 గంటలుగా 7 గంటలకు వచ్చారు కదా, ఇప్పుడు 9 అవుతుంది. 2 గంటలు తడిచారు అంటే మీకు ఏమొస్తుంది? ఇప్పుడు నెమ్మదిగా లైట్గా చలి వస్తుంది. పౌలు గారిలో చెప్పుకోవడానికి ఒకటి ఉందా మనకి ఇప్పుడు? చిన్నది ఇది. ఆయన అంత కాకపోయినా ఒకటి చిన్నది ఉంది. మేము కూడా తండ్రి ఓ మీటింగ్లో తడుస్తూ నీ వాక్యం కోసం వింటూ అలాగ మేము చలితో ఉన్నాం తండ్రి. సంతోషించాలా? బాధపడాలా? ఇంకో మాట చెప్తాను. మీరు 7 గంటల నుంచి తడుస్తున్నారు. మీటింగ్ అరేంజ్మెంట్లు చేయడానికి అరేంజ్మెంట్లు చేస్తున్న పిల్లలు ఎప్పటి నుంచి తడుస్తున్నారు చెప్పండి? ఇప్పుడు ఉదయం నుంచి తడుస్తున్నారు. అవునా? వాళ్ళు ఎక్కువ తడిచారా, మనం ఎక్కువ తడిచావా? వాళ్ళే ఎక్కువ. నేనే ఉందండి, వచ్చావు 2 గంటలు చెప్పి నేను మీతో పాటు వచ్చాను, నేను మీతో పాటు వాక్యం చెప్తాను, నన్ను వెంటనే తీసుకెళ్ళిపోతారు. కానీ వాళ్ళు ఉదయం నుంచి తడుస్తున్నారు. మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా తడుస్తారు. ఇవన్నీ తీసుకోవాలి కదండి మళ్ళీ పాపం. అంటే దేవుడి కోసం నేను శ్రమ పడ్డాను, దేవుడి కోసం ఒక ప్రకృతి విపత్తు నేను ఎదుర్కొన్నాను, లేదంటే ప్రకృతిలో ఆ ప్రకృతి ధర్మానికి లోబడి అది నన్ను బాధపడతానని నేను తండ్రి కోసం పనిచేశాను అని చెప్పుకోవడానికి మీ జీవితంలో ఏదో ఒకటి ఉండాలి. ఇలాగా వర్షంలో తడిస్తూనో చలితో వణికిపోతూనో దేవుడు సువార్త చేస్తున్నప్పుడు నిజంగా వాక్యం అర్థమైన వాడికి వచ్చే ఆనందం మామూలుగా ఉండదండి. నేను ఏజెన్సీ ప్రాంతానికి సువార్తకి వెళ్ళాను. నాకు నిజంగా తెలియదండి ఏజెన్సీ ప్రాంతం అలా ఉంటుందని. అడవుల్లోకి అలా కొండల్లోకి తీసుకెళ్తున్నారు. కారు సగం దూరం వెళ్ళింది, ఓ చోట కారు ఆపేశారు. ఇంకా కారు వెళ్ళదు పైకి, అడవిలోకి.
నడుచుకుంటూ అలా తీసుకెళ్ళారు పైకి. మీరు నమ్మరండి, రాత్రి కరెక్ట్గా 6:30, 7 అయిందంటే చలి స్టార్ట్. ఎలాంటి చలి అంటే అది 3 దుప్పట్లు కప్పుకొని ఆగదు. హైట్, పైన కొండల పైన అడవులు. అలా చలితో రాత్రంతా వణికిపోతున్నప్పుడు ఒకటి అనిపించింది, పౌలు గారిలో చెప్పుకోవడానికి మనకు కూడా ఏదో చిన్నది ఉంది. కష్టం ఎదురవుతున్నప్పుడు బాధపడటం కాదు. ప్రభు అర్థమైతే ఏం చేయాలి? వాక్యం అర్థమైతే ఏం చేయాలి? సంతోషించి ఆనందించండి, సంతోషించి ఆనందించండి. ఇప్పుడు చెప్పండి, సంతోషించి ఆనందిస్తున్నారా? చెప్పాలి. సంతోషిస్తున్నారా? సంతోషిస్తున్నానంటే వాక్యం చెప్తాను, లేదంటే ప్రార్థన చేస్తాను, ఇంటికి వెళ్ళిపోతారు. చెప్పాలి, మీదే నిర్ణయం. నేను వర్షంలో కూడా తడుస్తూ వాక్యం వింటానండి అన్నవాళ్ళు కూర్చోవచ్చు. ఆ ఆనందం నాకు కావాలండి, ఆ బాధ నాకు కావాలండి ప్రభు దగ్గర చెప్పుకోవడానికంటే వాక్యం చెప్తాను, ప్రసంగం చెప్తాను. చాలండి, ముగించుకుందామంటే ప్రార్థన చేస్తాను. మీ ఇష్టం మీదే, మీరు చెప్పాలి. వాక్యం వింటానన్న వాళ్ళు చేయొద్దండి. ఆ మెజారిటీ లేచినాయి కనుక చెప్తాను, ఓకేనా? నేరం నాది కాదు, మీదే. ఎవరైనా తిట్టుకుంటే, కొంతమంది తిట్టుకుంటారులేండి, ఏటో ప్రసంగాలు ఇలాగ వర్షంలో కూర్చోబడి చెప్తున్నారని. వెరీ గుడ్, మీరు చాలా ఆనందపడతారండి. మంచి అంశం వేశారు, అది వినాలి మీరు. మీకు చాలా ధైర్యం వస్తుంది దేవుడి పట్ల. బైబిల్ ఎంత గొప్పదా, వాక్యం ఎంత గొప్పదా, నా ఆనందంతో ఇంటికి వెళ్తారు మీరు వింటే. టైటిల్ వేశారు వెనకాల. మొదటి అంశం ఈరోజు మనం ఆలోచిద్దాం. మంచి చెడుల అర్థాన్ని చెప్పిన బైబిల్. మంచి చెడు ఈ రెండింటికి బైబిల్ అర్థాన్ని చెప్తుందట. మంచివాడు అంటే ఎలా ఉండాలో చెప్తుందట, చెడ్డవాడు ఎలా చెడిపోతాడో చెప్తుందట బైబిల్. ఏమంటే మంచికి చెడుకి అర్థం మనిషికి తెలీదా? దేవుడే చెప్పాలా? బైబిల్లోనే దేవుడు రాయించిన మాటల్లోనే మనకు అర్థమవుతుందా? మనిషికి తెలీదంటే తెలీదండి. మనిషి మంచి అన్నది అతనికి చెడు చేస్తుంది. మనిషి దేన్నైతే చెడు అంటాడో అది మనిషికి ఏం చేస్తుంది అంటే మంచి చేస్తుంది. అంటే మంచి ఏదో చెడేదో కరెక్ట్గా మనిషికి తెలీదు అంటాను నేను. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. మన తాత ముత్తాతలు ఆహారంగా, భోజనంగా ఏం తినేవారు తెలుసా మీకు? ఎక్కువగా ఏం తినేవారు చెప్పండి? సజ్జలు, రాగులు. ఆ పెద్దలు అడిగితే చెప్తారు. ఇంకా జొన్నలు, ఇంకేమి ఉంటాయండి, అరిగిలు, ఇంకా కొర్రలు. ఈ అన్నం తినేవారు. మీరు జాగ్రత్తగా వినండి, అవి తింటున్నప్పుడు నిజానికి అవి మంచివే. కానీ అందరూ ఏమన్నారంటే, అవన్నీ పేదోడు తినేవిరా, డబ్బున్నోడు అన్నం తినాలా అన్నారా? డబ్బున్నోడు ఏం తినాలట? అన్నం తినాలన్నారు. మంచివి. డబ్బున్నోడు అన్నం తినాలని ప్రపంచం అన్నదని ఈ అరిగిల్ని, రాగుల్ని, సజ్జల్ని అన్ని పక్కకు పెట్టి ఏం తింటాం మనిషి ప్రారంభించాడు? అన్నం తింటాం. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఏం తినమంటున్నాడు? షుగర్ పేషెంట్లు అందరినీ ఏం తినమంటున్నాడు చెప్పాలా? మళ్ళీ వెనక్కిపో, మీ తాత తినంటున్నాడు. ఏం తినాలి? సజ్జలు, రాగులు, అరిగిలు. అవి మంచివే. మనుషులు మంచివి కాదన్నారని, అన్నం మంచిది అన్నారని దాంట్లోకి వెళ్ళాము. అన్నం ఎక్కువగా తినటం వలన షుగర్ పేషెంట్లు అయిపోయారు. ఓపిక పోయింది. ఏమన్నా తాతలు ఉన్నంత, ఏమన్నా మన మామలు ఉన్నంత గట్టిగా ఇప్పుడున్న మనుషులు ఉన్నారా? చెప్పండి. సత్తు ఎందుకు పోయింది చెప్పండి, బలం ఎందుకు పోయింది చెప్పండి. తాత మామలు చెప్పిన చక్కటి భోజన పదార్థాలన్నీ పక్క గెంటేశారు. నెయ్యి మంచిది కాదు, నెయ్యి తింటే పోతాం, కొలెస్ట్రాల్ పెరిగిపోద్ది, లావ్ అయిపోద్ది అన్నారు. అసలు నెయ్యి తింటాం మానేశారండి. ఇప్పుడు మనిషి ఒక్కొక్కటి ఇంతలా ఉన్నాడు, లోపల ఓపిక ఉండదు. మీరు చూడండి మనుషుల్ని. ఇప్పుడు డాక్టర్లు ఏమన్నారంటే, నెయ్యి మంచి తినండి, అనవసరంగా మేము అవాయిడ్ చేసాం, కొంచెం నెయ్యి తినొచ్చు పర్వాలేదు. ఎందుకంటే కొలెస్ట్రాల్ మొత్తం తీసేసరికి బాడీ ఏం చేసిందంటే, బాడీ రన్ అవ్వడానికి కొలెస్ట్రాల్ కావాలి. అదేం చేసిందంటే, కొలెస్ట్రాల్ లేక కొలెస్ట్రాల్ అంతా స్టోరేజ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది లోపల. అందుకే మనిషి బాడీ అంతా కోపట్టేసింది. అందుకే నెయ్యి తినండి ఇప్పుడు అంటున్నారు మళ్ళీ. ఇవి ఆరోగ్యపరంగా చెప్పాను మీకు. మనిషి ఒకటి చెడు అంటాడు, తర్వాత దాన్నే మంచి అంటాడు. ఒకసారి ఏమో మంచిది అంటాడు, ఆ తర్వాత దాన్నే చెడు అంటాడు. ఏది మంచి ఏది చెడు అంటే మనిషి కన్ఫ్యూజ్ చేస్తాడు.
కరెక్ట్గా చెప్పడం. ఇంకోటి చెప్తాను మీకు, మన జీవితంలో జరిగేవి. ఎవరైనా ఇంటి నుంచి బయటకు వెళ్తున్నాడు అనుకోండి ప్రయాణానికి, పిల్లి ఎదురొచ్చింది, చెప్పండి మంచిదా చెడా? పిల్లి ఎదురొస్తే చెడు జరుగుతుందా? నువ్వేమో ఉద్యోగానికి పోతున్నావు, అదేమో తిండి, అది ఉద్యోగానికే పోతుంది ఎలకలు పట్టుకోవడానికి. నువ్వు ఎలాగైతే ఉద్యోగానికి వెళ్తున్నావో అది ఉద్యోగానికే వచ్చింది. నువ్వు ఉద్యోగం ఏంటి? డబ్బు సంపాదిస్తావు. దానికి ఉద్యోగం ఏంటి? ఎలకల్ని సంపాదించుకోలేదు. దాని పనికి అది వచ్చింది, నీ పనికి నువ్వు వెళ్తున్నావు. అది వస్తే మనిషికి ఏం జరుగుతుందట? చెడు, కేడు. వచ్చిందంటే ఇంటికి వెళ్ళిపోతాడండి వెనక్కి. బాగలేదు, సెకండ్ బాగలేదు అంటాడు, ఇంట్లో కూర్చుంటాడు, మంచినీళ్ళు తాగుతాడు, 2 నిమిషాలు కూర్చుని ఆ తర్వాత బయలుదేరుతాడు. తుమ్ము వస్తే బయటికి వెళ్తాడు. తుమ్ములు తెలుసు కదండి. కరెక్ట్గా ఎవరైనా ఎవరు గుమ్మలోంచి అలా బయటకు వెళ్తున్నప్పుడు ఎదురింటి గుమ్మ కూడా అరుగు మీద కూర్చుని చిక్ అన్నాడు అనుకోండి, అంతే ఇంట్లో వెళ్ళిపోతాడు. అన్నీ తిట్టుకుంటాడండి, తిట్టుకోకుండా తిట్టుకుంటాడు. తుమ్ములు ఎందుకు వస్తాయి తెలుసా? మన శ్వాస తీసుకుంటున్నప్పుడు ఏదైనా డస్ట్ అడ్డొస్తే ఆ అలర్జీకి వెంటనే మనకేమొస్తుంది? తుమ్ము వస్తుంది. అది కూడా చెడే అన్నాడు. తుమ్ము వస్తే చెడు. ఏమండి మరి విధవరాలు ఎదురొస్తే చెడు, పిల్లి ఎదురొస్తే చెడు. ఎన్ని చెడులు చెప్పారండి? పోనీ ఇవి చెడులు అన్నారు. మనిషి ఎదురొస్తే మనిషికి మంచిది. ఆ మనిషి కూడా ఎవరు ఎదురు రావాలంటే వీడు అనుకున్న వాళ్ళు ఎదురు రావాలా. భర్తను పోగొట్టుకున్న ఆవిడ ఎదురొచ్చింది అనుకోండి, మళ్ళీ అది చెడే. ఆవిడని తిడతారు, ఇక ఆవిడని చూడండి ఎవరు పాపం. రకరకాల మూఢనమ్మకాలతో మంచి చెడు అని రకరకాలుగా పెట్టుకున్నారండి. మీకు విషయం చెప్తాను, ఇంకా బాగా అర్థమవుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో అమావాస్య అనగానే మంచిగా చెడా? చెప్పండి అమ్మా. అమావాస్య మంచిదా చెడ్డదా? విపరీతమైన చెడు. ఎంత చెడు అంటే ఏ పని చేయరు, చివరికి అమ్మాయిని కాపురాన్ని కూడా పంపించరు. ఏముందట ముందు? అమావాస్య ఎదురెట్టుకుని ఎలా పంపిస్తారా? పంపిస్తే కాపురం చెడిపోద్ది. జాగ్రత్తగా వినాలి. అమావాస్య చెడ్డదే. ఏ పని చేయరు, ఏ ఓపెనింగ్ చేయరు, ఏ ఇల్లు కట్టుకోరు, ఏ గృహప్రవేశం చేయరు, ఏ అమ్మాయిని ఇంటికి పంపించరు. వెరీ గుడ్. మీరు ఎవరైనా కర్ణాటక వెళ్తే, నేను వెళ్ళొచ్చాను కాబట్టి నాకు అర్థమైంది ఇది. నేను కర్ణాటకలో ఉద్యోగం చేయడానికి వెళ్ళాను. మీరు ఎవరైనా కర్ణాటక వెళ్తే అమావాస్య తెలుగు రాష్ట్రంలో చెడ్డది, కానీ కర్ణాటక వాళ్ళకి అమావాస్య పండగ, మంచిది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అన్నీ అమావాస్య రోజు ఓపెన్ చేస్తారు వాళ్ళు. అమావాస్య రోజు స్వీట్ వండుకుంటారు. అమావాస్య రోజు పెద్ద పెద్ద కంపెనీలు ఏమనంటూ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు మీకు అర్థం ఏంటి? అమావాస్య మనకి చెడ్డదై, ఇదే అమావాస్య వాళ్ళకి ఏమైంది? మంచిదైంది. నీకు చెడ్డదైంది, వాడికి మంచిది ఎలా అయింది? నాకేం అర్థం అవ్వలేదు. నీకు చెడవేసి అమావాస్య వాళ్ళకి మంచి ఎలా చేసింది? వాళ్ళు శుభ్రంగా షాపింగ్ కాంప్లెక్స్లు ఓపెన్ చేస్తారండి, పెద్ద పెద్ద హాస్టల్ ఓపెన్ చేస్తారు. నేను ఉన్నాను అక్కడ. ప్రతి అమావాస్యనండి నా రూమ్కి స్వీట్ పంపేవారండి వాళ్ళు, కంపెనీ వాళ్ళు. ఈరోజు అమావాస్య మా పండగ, స్వీట్ తిని బాబు అని స్వీట్ పంపేవారు రూమ్కి. నాకు మతిపోయేది. మన వాళ్ళేమో స్వీట్ కాదు కదా, ఆ రోజు బిర్యానీ కూడా వండుకోరు ఇంట్లో, అమావాస్య అంటారు ఇల్లు. మీకు ఏమర్థమవుతుందంటే మనిషికి చెడ్డదే అన్నాడు, కానీ మరో చోట అదే రోజు వాళ్ళకి ఏం జరుగుతుంది? మంచి జరుగుతుంది. ఇప్పుడు చెడ్డదన్నది మంచి అవుతుంది, మంచి అన్నది చెడ్డ అవుతుంది. అంటే లోకానికి ఏది మంచో ఏది చెడో తెలీదు. పెళ్లి చేసేటప్పుడు ఏం పెడతారు చెప్పండి? పెళ్లికి ఏం పెడతారమ్మా? ముహూర్తం. ఏ ముహూర్తం? మంచిదా చెడ్డదా? ఏమంటారు? ఏ ముహూర్తం అట? మంచి ముహూర్తం అంటాడు. 6 నెలలకి విడాకులు తీసుకుంటారు వెళ్ళి. అదేంటది? నాకేం అర్థం అవ్వలేదు. మంచి ముహూర్తం, బలమైన ముహూర్తం అంటాడు. ఆయన లారీ యాక్సిడెంట్లో చచ్చిపోతాడు సంవత్సరానికి. మరి మంచి ముహూర్తంలో పెళ్లి చేస్తే బాగుండాలి కదా. అది ముహూర్తం మంచిదన్నావు కదా, బలమైందన్నావు, గట్టిగా ఉంటుందన్నావు, తక్కువని విడిపోయింది సంవత్సరానికి. అంటే కాలంలో మంచి ఉంది అన్నాడు, మనుషుల్లో మంచి ఉంటుంది ఎదురులో అన్నాడు. కాలంలో ఏమండి మంచి రోజులు చెడ్డ రోజులు అని పెట్టారు, మీకు తెలియదు కాదు కదా. ఈ రోజు మంచిది, ఈ రోజు చెడ్డది. మంగళవారం రోజు కటింగ్ షాపులు అన్నీ బందే ఉంటాయి. మంగళవారం రోజు కటింగ్ షాపులు తీరు. ఎందుకు తెలుసా మీకు ఎవరికైనా? అందరికీ ఆదివారం సెలవు, పాపం వాళ్ళకేమో మంగళవారం సెలవు.
మా ఫ్రెండేనండి, చిన్నప్పటి నుంచి వాడు నేను కలిపి చదువుకున్నాం. వాడు షాప్ పెట్టాడు పెద్దదే. వాడిని అడిగాను, ఒరే అందరూ ఆదివారం సెలవు తీసుకుంటే మీరు మంగళవారం తీసుకుంటారు ఏంట్రా అంటే, మేము తీసుకోవట్లేదన్నా, మంగళవారం రోజు ఎవడు రాడు కటింగ్ అన్నాడు. నాకు అర్థం అవ్వలేదు అప్పటి వరకు. ఎందుకు రారంటే మంగళవారం కటింగ్ వేయించుకుంటే మంచిది కదట. ఏంటి దేవుడు, రాలిపోయే జుట్టుకు కూడా చూడండి శుక్రవారం రోజు డబ్బులు ఇవ్వకూడదట. సరే, అంటే మనుషులు పెట్టుకున్న మూఢనమ్మకాలు ఇవన్నీ. మంచి చెడు మంచి చెడు మంచి చెడు. నేను కోరుండని వాడు మా ఫ్రెండే కదా. మా ఊర్లో నేను ఆడి దగ్గర నిలబడ్డానికి ఆడుకోవడానికి వెళ్ళి ఒక షాప్ ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేసేవాడు. ఆ రోజు కటింగ్ చేయించుకునేవాడు నేను మంగళవారం. చాలా రోజులు వేయించుకున్నాను నేను. అందరూ విచిత్రంగా చూసేవారు. నాకేమో అవ్వలేదు, ఏమవ్వలేదండి నాకు. మనుషులు పెట్టుకున్నారు ఇవి, ఇది మంచి ఇది చెడు, ఇది మంచి ఇది చెడు. నిజానికండి ఏది మంచో ఏది చెడో మనుషులకి తెలీదు. బైబిల్ ఓపెన్ చేయండి. అసలు అసలు దేవుడు మాట్లాడతాడు, నాన్న మంచి అంటే ఇదిరా, చెడు అంటే ఇదిరా, ఇది నీకు మంచి చేస్తుందిరా, ఇది నీకు చెడు చేస్తుందిరా. దేవుడు చెప్పాలి, దేవుడు చెప్పాలి. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. మీరు ఎక్కువసేపు వెళ్ళలేరు. షార్ట్కట్లో స్వీట్గా త్వరగా ముగించేస్తాను, ఎక్కువసేపు చెప్పను. మంచి చెడు ఈ రెండింటి గురించి ముందు అసలు దేవుడు బైబిల్లో దేన్ని చెడు అంటున్నాడో చూద్దాం, ఏది చెడు అన్నాడో చూద్దాం. మీకు గుర్తుందా, స్కూల్లో 3 కోతుల బొమ్మలు ఉండేవి తెలుసా? 3 కోతుల బొమ్మలు ఏం చెప్తే చెప్పండి. 3 కోతులు, ఒక కోతి ఇలాగ ఉంటుంది, చెడు చూడకు. ఒక కోతి ఇలా మూసుకుంటుంది, చెడు వెనక్కు. ఒక కోతి ఇలా మూసుకుంటుంది, చెడు మాట్లాడకు. ఇంతకీ చెడు ఏంటి మాకు తెలీదు. మీకు అర్థమైంది ఇప్పుడు? చెడు కనకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. ఏదయ్యా చెడు? ఏది చెడు? ఏది నాకు చెడు చేస్తుంది, ఏదో నాకు కీడు చేస్తుంది, ఏదో నా జీవితాన్ని పాడు చేస్తుంది, ఏదో నా కుటుంబాన్ని పాడు చేస్తుంది, ఏదో నా వ్యక్తిగత జీవితాన్ని పాడు చేస్తుంది. ఏది నాకు చెడు అంటే వాళ్ళకి తెలీదు. మీకు తెలుసంటే చాలా వాటికి మనుషుల దగ్గర సమాధానాలు లేవు. పెద్ద పెద్ద కవులుగా రచయితలుగా పిలువబడుతున్న వాళ్ళ దగ్గర కూడా చాలా వాటికి సమాధానం లేదండి. మీరు గోదావరి జిల్లాలకు వెళ్ళిపోతే ఒక కవిత ఉంటుంది. కవి గోదావరి జిల్లాలోకి బాగా ఇష్టం అది. ఆ గోదావరి జిల్లాల మీద రాశాడు ఒక కవి. ఏమని రాశాడంటే, గోదావరి గట్టుంది, గోదావరి గట్టున చెట్టు ఉంది, చెట్టు మీద పెట్టుంది, పెట్ట మనసులో ఏముంది. తెలుసా ఇది మీకు? కరెక్టేనా తప్పు చెప్పానా? కరెక్టే. గోదావరి గట్టు ఉంది, గోదావరి గట్టున చెట్టు ఉంది, చెట్టు మీద పెట్టుంది, పెట్ట మనసులో ఏముంది. అక్కడితో ఆగిపోయాడు కవి. అంతే. మరి ఎవరైనా కానీ పెట్ట వరకు వెళ్తారు, కానీ పెట్టు లోపల ఏముందంటే తెలీదు. కవి ఆగిపోయాడు అక్కడ. బైబిల్ ఆగుతుంది అనుకుంటున్నారా? బైబిల్ ఆగదు. పెట్ట మనసులో ఏముందో నేను చెప్తాను రాలేదు దేవుడు బైబిల్లో. ఏం చెప్పాడు? ఈ చెట్టు మీద ఉన్న పెట్ట చిన్న చిన్న పిల్లలు ఉంటాయి, తల్లి పెట్ట బయటికి వెళ్ళిపోద్ది ఆహారం తేయడానికి. ఆ పెట్ట ఏమనుకుంటుందో బైబిల్లో రాశాడు దేవుడు. రాశాడా? కాకి పిల్లలు ఆహారము కొరకు దేవుడికి ఏం చేస్తున్నాయట? మొరపెడుతున్నాయి. కాకి పెట్టే, ఆ పెట్ట మనసులో ఏముందో చెప్పాడు దేవుడు. తల్లి కాకి ఆహారానికి వెళితే మా అమ్మకి కొంచెం ఆహారం సిద్ధం చెయ్యి అని గూట్లో ఉన్న పెట్ట దేవుడికి ప్రార్థన చేస్తుంది. ఇది బైబిల్ చెప్పింది. మీకు అర్థమైంది ఇప్పుడు? అంటే బైబిల్ అంటే సమాజంలో గొప్ప గొప్ప వాళ్ళకి సైతము ఒక ప్రశ్న వచ్చి అక్కడ ఆగిపోతారు. చాలా చాలా విషయాల్లోనండి సమాజం ఒక చోట ఆగిపోయింది, కానీ బైబిల్ ఆగదు. బైబిల్ చెప్పలేని ఇవో ప్రశ్న వేస్తాం, దీనికి ఆన్సర్ బైబిల్ చెప్పమానండి అంటే బైబిల్ చెప్పలేని ప్రశ్నే ఈ సమాజంలో లేదు. ఏదైనా చెప్తుంది. అది బైబిల్ ఖ్యాతి. కారణం, బైబిల్లో రాయించింది ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్త. ఎవరితో అడుగున ఆయన అంటాడు. ఇప్పుడు మనుషుల దగ్గరకు వచ్చి మన అంశానికి వెళ్తే ఏదండి మంచి ఏదండి చెడు, ఏది మంచి ఏది చెడు అంటే బైబిల్లో చెడు అంటే ఏంటిది? ఏం చెప్పాడు తెలుసండి బైబిల్లో దేవుడు చెడు గురించి? సమూయేలు గ్రంథం చూద్దాం డైరెక్ట్గా. 2వ అధ్యాయం 12వ వచనం తీసుకోండి. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం చదువుదాం.
8వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం అండి. నీ యజమానుని స్త్రీలను నీ కౌగిటకు చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించి తిని ఇది చాలదని నువ్వు అనుకుని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. జాగ్రత్తగా వినండి, సందర్భం తెలియాలి. సందర్భం ముందు సౌలు ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు. సౌలు తప్పు చేశాడు, మీకు తెలియదు కాదు. దేవుడు మాట వినకుండా తప్పు చేశాడు. అప్పుడు సౌలును రాజుగా దించేసి ఆ సింహాసనం మీదకి ఎవరిని ఎక్కించాడు? దావీదును ఎక్కించాడు. దావీదును ఎక్కించిన తర్వాత దావీదు జీవితకాలంలో చేసిన ఒకే ఒక తప్పండి. పాపం తన దగ్గర పనిచేస్తున్న ఉరియా భార్య బత్షెబను మోహించి అక్రమంగా అన్యాయంగా ఉరియాని చెప్పించేసి బత్షెబను తెచ్చేసుకున్నాడు అంతఃపురానికి. తెచ్చుకున్న తర్వాత గర్భవతి అయిపోయింది, బిడ్డ పుట్టాడు. ఏమండి, ఇదంతా జరుగుతున్నప్పుడు భూమి మీద ఉన్న మనుషులు ఏ తప్పు చేసినా, ఏ నేరం చేసినా తన పక్షపాతం లేకుండా తీర్పులు తీర్చేవాడు దేవుడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అని చెప్పినా దావీదు చేస్తున్న తప్పును మాత్రం హెచ్చరించడం మానలేదు. తప్పును చెప్పడానికి ప్రవక్తను పంపించాడు, నాతాను ప్రవక్తనే. ఆ ప్రవక్త దావీదు దగ్గరికి వెళ్ళాడు. దావీదు దగ్గరికి వెళ్ళిన తర్వాత దావీదు వెల్కమ్ చేశాడు ప్రవక్తని. అయ్యా వచ్చారా అనగానే వచ్చాను, నీతో మాట్లాడాలి చెప్పండి అన్నాడు. నీతో కథ చెప్తానయ్యా అన్నాడు. ముందు డైరెక్ట్గా విషయం చెప్పలేదు దావీదుకి. ఏం చెప్తానన్నాడు? నీతో కథ చెప్తాను న్యాయం చెప్పు అన్నాడు. అది చెప్పండి అయ్యా అంటే, ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక పేదవాడు ఉన్నాడు. ధనవంతుడికి చాలా గొర్రెలు మేకలు మందలు ఉన్నాయి. ఈ పేదవాడికి ఒకే ఒక ఆడగొర్రె పిల్ల ఉంది. ఆ ధనవంతుడి ఇంటికి చుట్టాలు వచ్చారు, అతిథులు వచ్చారు, ఆతిథ్యం చేయాలి. అతని ఇంట్లో చాలా మేకలు మందలు గొర్రెలు చాలా ఉన్నాయి. కానీ ఎదురుగానే పేదవాడు కష్టపడి పెంచుకుంటున్న, ప్రేమగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క ఆడగొర్రె పిల్లని తీసుకెళ్లి దాన్ని చంపేసి ఆ వచ్చిన అతిథులకి విందు చేశాడు. ఇప్పుడు ఈ ధనవంతుడి విషయంలో నువ్వు రాజు కదా, ఏ న్యాయం చెప్తావో చెప్పు అన్నాడు. దావీదేమన్నాడు తెలుసా? వెంటనే ఆ తప్పు చేసిన వాడు మరణానికి పాత్రుడు, ఆ తప్పు చేసిన వాడిని ఖండలుగా నరకాలి అన్నాడు. అప్పుడు ప్రవక్త ఏమన్నాడు తెలుసా? అతను ఎవరో కాదు నువ్వే అన్నాడు. దావీదుకి మండిపోయింది. నేనేంటి ప్రభు చేశానంటే, నువ్వు చేసిందంత దేవుడికి తెలియలేదు అనుకుంటున్నావా? ఒక్కగానొక్క భార్య, ఒక్కగానొక్క పేదవాడు పాపం కష్టపడి సైన్యంలో యుద్ధం చేస్తూ నీకు నమ్మకస్తుడుగా ఉంటున్న ఉరియా భార్యను బత్షెబను తెచ్చుకున్నావు కదా, ఉరియాను నువ్వు చంపించేశావు కదా, ఇదంతా దేవుడికి తెలిసిపోయింది అని 8వ వచనంలో చెప్తున్నాడు. నువ్వు ఎందుకు అక్రమం చేశావు, ఎందుకు అన్యాయం చేశావు? నీకు వివాహం చేసుకోవాలనుకుంటే క్రమంగా, న్యాయంగా, చట్టబద్ధంగా వివాహం చేసుకోవచ్చు కదా. పురవాడి భార్యను ఆశించవలసినంత కర్మనికి ఏమొచ్చింది? నీ బ్రతికేట ఒకప్పుడు ఆలోచించుకో. గొర్రెల కాపరిగా ఉన్న నిన్ను దేవుడు ఏ స్థాయికి తెచ్చాడు, ఏ స్థితికి తెచ్చాడు? ఏంటయ్యా ఈ పని ఏంటయ్యా, నువ్వు ఎందుకయ్యా ఇలా చేసావు? దేవుడిని అడిగితే ఏది కావాలంటే అది తెచ్చి నీ పాదాలు చెంత పెడతాడు కదా. అక్రమమైన, అన్యాయమైన, దుర్మార్గమైన మార్గాలను నువ్వు ఎందుకు ఎంచుకున్నావు? దేవుడికి నీ మీద కోపం వచ్చింది అన్నాడు. పరిశుద్ధుడు కదండి, చేయకి ఒక తప్పు చేశాడు కదండి. దేవుడికి నీ మీద కోపం వచ్చింది అనగానే గజగజ వణుకుపోయాడండి దావీదు. 8వ వచనం చూడండి, బైబిల్ ఎంత బాగుంటుందో. నీ యజమానుని స్త్రీలను, 9వ వచనం చదువుదాం, 9వ వచనం. నేను యెహోవా మాటలు తృణీకరించి, అండర్లైన్ చేసుకోండి 9వ వచనం. నేను యెహోవా మాటలు తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితేవేమి, అండర్లైన్ చేసుకోండి. నువ్వు ఆయన మాటలు తృణీకరించి, అనగా దేవుడి మాటలు తృణీకరించి, దేవుడి మాటలు పక్కకు పెట్టి చెడుతనము చేసితేవేమి అన్నాడు. అంటే ఈ మాట మీరు బాగా ఆలోచిస్తే, దేవుడి దృష్టికి చెడు ఎప్పుడు, చెడ్డవాడుగా మనిషి ఎప్పుడు కనపడతాడు అంటే, ఇది దేవుడి మాటలు ఎప్పుడైతే తృణీకరిస్తాడో, దేవుడి మాటలు ఎప్పుడైతే మనిషి పక్కకు గంటేస్తాడో, అప్పుడు మనిషి జీవితానికి ఏం జరుగుతుందట? చెడు. నువ్వు దేవుడి మాటలు తృణీకరించి
చెడుతనము చేసితివేమి అన్నాడు. అంటే ఈ రాత్రి మీరు బాగా ఆలోచించవలసింది ఒక్క వచనమే. నువ్వు ఎప్పుడైతే దేవుని మాటలు నీ జీవితంలో పక్కకు గంటేస్తావో అప్పుడు జీవితానికి ఏం జరుగుతుంది? చెడు. పెళ్లి దొరిస్తే కాదు, ఎవరో ఏదో నిన్ను శపిస్తే నీకు చెడు జరిగిపోతుంది అనుకుంటారు చాలా మంది. ఇదొక మూఢనమ్మకం ఉంటుంది. క్రైస్తవులు అయినా సరే, వాళ్ళు నన్ను శపించారండి, వాళ్ళు నన్ను తిప్పారండి, అందుకే నేను ఎలాగ అయిపోయానండి. ఏమవరండి. నీకు మేలు జరగాలన్నా కీడు జరగాలి అన్నా ఆ రెండు ఎవరి దగ్గర నుంచి రావాలి? ఎవరి అధీనంలో ఉంటాయి? దేవుని అధీనంలో ఉంటాయి. నువ్వు దేవుని మాటలను తృణీకరించి చెడుతనం చేసేదివేమి అంటే, ఇప్పుడు జాగ్రత్తగా వాళ్ళు ఈ పదం జాగ్రత్త పట్టుకోవాలా. దావీదుకి ధర్మశాస్త్రం తెలుసు, నరహత్య చేయకూడదు. తెలుసా తెలీదా? ధర్మశాస్త్రాన్ని దివారాత్రాలు చదువుకున్న దావీదు కండి నరహత్య చేయకూడదన్న ఆజ్ఞ తెలుసా తెలీదా? తెలుసు. పొరుగు వాళ్ళ భార్యను ఆశించకూడదన్న ఆజ్ఞలో ఒక ఆజ్ఞగా ఉందా లేదా? ఉంది. ఆజ్ఞ తెలుసా తెలీదా? ఆయనకి తెలుసు. మరి ఆజ్ఞలన్నీ తెలిసిన దావీదు ఆజ్ఞలను బత్షెబా విషయంలో, ఉరియా విషయంలో ఏం చేశాడు? తృణీకరించాడు. నరహత్య చేయకూడదని తెలిసి ఉరియాను చంపించాడు. వ్యభిచరించకూడదని తెలిసి పొరుగు వాళ్ళ భార్యను అక్రమంగా తన నగరికి తెప్పించుకున్నాడు. ఇదే దేవుడు మళ్ళా ప్రశ్నిస్తున్నాడు అక్కడ. ఏమని? నీవు దేవుని మాటలను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి అంటే, నీకు గాని నాకు గాని దావీదుకు గాని చెడు ఎప్పుడు జరుగుతుంది చెప్పండి? ఈ మాటను బట్టి చెడు ఎప్పుడు జరుగుతుంది? దేవుని మాటలు నువ్వు ఎప్పుడైతే పక్కకు పెడతావో అప్పుడు నీకేం జరుగుతుంది? చెడు జరుగుతుంది. దొంగతనం చెయ్యొద్దు అన్నాడు, చేసావనుకోండి, దానివల్ల నీకేం జరుగుతుంది? ఫస్ట్ దొంగతనం తెలియకపోవచ్చు, రెండో తెలియకపోవచ్చు, మూడో తెలియకపోవచ్చు. దొంగ ఎప్పటికైనా దొరుకుతాడా? దొరకడా? దొరుకుతాడు. దొంగ ఎప్పటికైనా అరెస్ట్ అవ్వక మానతాడా? అరెస్ట్ అవుతాడు. అప్పుడు జీవితానికి ఏం జరుగుతుంది చెప్పండి? చెడు. గౌరవం పోద్ది, మర్యాద పోద్ది. ఇంకా చెప్పడం మీకు సింపుల్గా అర్థమయ్యేవి. మందు తాగొద్దు అని బైబిల్ చెప్పిందా లేదా? మద్యపానము కొట్టకూడదు, త్రాగుబోతుల విందులు మీరు చేయకూడదు అని బైబిల్ చెప్పిందా లేదా? చెప్పింది. దేవుడు త్రాగొద్దు అని చెప్పినా సరే నేను తాగుతాను అన్నావు అనుకోండి, మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? చెప్పండి. కొద్ది రోజులు కిడ్నీలు పోతాయి, ఆ తర్వాత లివర్ పోతాయి, ఆ తర్వాత మనిషి పోతాడు, ఫోటోకి దండడుతుంది. త్రాగొద్దు అన్న తర్వాత త్రాగేవనుకో, బండి మీద వెళ్తే ఎవరినో గుద్దేస్తావు, ఒళ్ళంతా గాయాలైపోతాయి, కాలు ఇరిగిపోతాయి, చెయ్యి ఇరిగిపోతాయి. అవసరమా? బైబిల్లో త్రాగుబోతుల గురించి ఏం చెప్పాడంటే, వాళ్ళకి హేతువు లేని గాయాలు తగులుతాయి అన్నాడు. ఏ గాయాలట? హేతువు లేని గాయాలంటే, గాయం ఎందుకు అయిందిరా అంటే చెప్పుకోవడానికి కూడా ఉంటుంది తెల్లారి, అలాంటి గాయాలు తగులుతాయి అన్నాడు. ఎందుకంటే మొత్తంలో ఇటు తూతూ ఏ పాత్ర ఉండని పడిపోతాడు. మొత్తానికి ట్యాప్ తగిలిద్ది, ఇంత కనబడిపోద్ది. పొద్దున్న గుడ్డ కట్టుకుని ఊరంతా తిరుగుతూ ఉంటాడు. ఒరే రాత్రి నిన్న బాగానే ఉన్నావు కదా, ఏటు పట్టంటే ఏం చెప్తాడు? తాగేసి పడిపోయానని చెప్తాడా? చెప్పుకోలేడు. అది తగిలింది, ఇది తగిలింది అని అబద్ధాలు చెప్పుకోవాలా? అవసరమా నీకు? హేతువు లేని గాయాలు తగులుతాయి అన్నాడు. ఒంటి నిండా దెబ్బలు తగులుతాయి అన్నాడు. ఎందుకయ్యా? కష్టార్జితాన్ని ఆ త్రాగుడికి ఇచ్చేస్తున్నా. ఒకసారి పిల్లల్ని చూడు, భార్యను చూడు. ఆ కష్టార్జితాన్ని అంత దాచుకుంటే వాళ్ళకి ఎంత మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే దాన్ని అన్యాయంగా అక్రమంగా ఆ మత్తు కోసం ఖర్చు పెట్టేయటం. పోనీ నువ్వు ఖర్చు పెట్టడం వల్ల నీకు ఏమైనా ఉపయోగం జరుగుతుందంటే నీ శరీరం అంతా ఏమైపోతుంది? పాడైపోతుంది. రకరకాల రోగాలు వస్తాయి. ధరలో ఉన్నా కనుక ఎవరిలో ఉన్నా కనుక ఏమీ తెలీదు. 50 సంవత్సరాలు దాటిన వెంటనే అవయవాలన్నీ కూడా బాధ పెట్టడం ప్రారంభిస్తాయి. ఎందుకంటే మందు అనగానే యాసిడ్ ఉంటుంది. ఆ యాసిడ్ వెళ్ళి ఒక్కొక్క అవయవం నెమ్మదిగా తినేస్తుంది. ఇప్పుడు ఎవరిలో ఉన్నావు కనుక, బలంలో ఉన్నావు కనుక అవయవం బాధ పెడతానో నీకేం నొప్పి తెలీదు. 40 సంవత్సరాలు దాటగానే, 45 సంవత్సరాలు దాటగానే, 50లో పడగానే ప్రతి అవయవం నుండి బాధ పెట్టడం ప్రారంభిస్తుంది, కొరకటం ప్రారంభిస్తుంది. ఆ పుండ్లు అయిపోతాయి శరీరం అంతా. లోపల నీకు కనపడని గాయాలు అయిపోతాయి లోపలంతా. ఒక్కొక్క గాయం బయటపడుతుంది. లివర్ పనిచేయదు, ఏమండి కిడ్నీలు పనిచేయదు, నెమ్మదిగా గుండెకి జబ్బులు వస్తాయి, మధ్యలో ఉన్న శ్వాసనాళం అంతా పాడైపోతాయి, ఊపిరితిత్తులు పాడైపోతాయి. అవసరమా ఇది? దేవుడు మాటలు తృణీకరించిన ప్రతి వాడికి ఏం జరుగుతుందట? చెడు. నా మాటలు తృణీకరించి నువ్వు చెడుతనము చేసితివేమి దావీదు అంటే, ఇప్పుడు చెప్పండి, జాగ్రత్తగా వినండి. చెడు ఎవరికి జరుగుతుంది అంటే, బైబిల్ తెలుసుకోకుండా
దేవుడు ఎలా బ్రతకమన్నాడో తెలుసుకోకుండా ఇష్టానుసారంగా వాక్యానికి వ్యతిరేకంగా దేవుడి మాటలకి భిన్నంగా బ్రతికే ప్రతి వాడికి ఏం జరుగుతుంది? చెడు జరుగుతుంది. అర్థమైందా? ఇంకా చెప్పనా? మొట్టమొదటి జంట భూమి మీద ఎవరు చెప్పండి? ఆదాము, అవ్వ. వాళ్ళకి ఏం చెప్పాడు దేవుడు? ఈ తోట చెట్ల ఫలాలన్నీ తినండి, కానీ ఒక పండు మాత్రం మీరు తినద్దు అన్నట్టు. వాళ్ళు ఏం చేశారు? నువ్వు చెప్పింది మేము ఎందుకు వింటాం, సైతాన్ మాట వింటాం మేము. ఎందుకంటే వాడు మాకు ఫ్రెండ్, బాగా రోజు మా పక్కనే ఉంటాడు, మా బాగోగులు అడుగుతాడు, అంతే కదండి. ఎవడు మనుషులకి దేవుడు ఫ్రెండా, సైతాన్ ఫ్రెండా? చెప్పండి. ఎవరితో ఫ్రెండ్షిప్ బాగా చేస్తారు చెప్పండి? ఎవరితో ఫ్రెండ్షిప్ ఎక్కువ చేస్తారని అడుగుతున్నాను నేను. ఎవరి వరకు వద్దు, మనం టెస్ట్ చేసుకుందామా? చేతులు పైకెత్తండి అందరూ, ఈ రెండు చేతులు. ఈ చేతులతో నేను బైబిల్ రోజుకు 10 గంటలు పట్టుకుంటానన్న వాళ్ళు చేతులు అలాగే ఉంచండి. టక్మని కిందకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మళ్ళా పైకెత్తి ఈ చేతులతో రోజుకు 10 గంటలు ఫోన్ పట్టుకుంటానన్న వాళ్ళు అలాగే ఉంచండి. అన్ని చేతులు అలాగే ఉంటాయి. ఇప్పుడు మన ఫ్రెండ్ దేవుడా దెయ్యమా చెప్పాలా? చెప్పండి. ఫోన్లో దెయ్యం ఉంది, బైబిల్ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మనకి దెయ్యమా దేవుడా ఎక్కువసేపు? మన ఫ్రెండ్. చెప్పండి. దెయ్యం ఫ్రెండ్షిప్ ఎక్కువ మనకి. ఎంతసేపు చూడండి దెయ్యమే. బైబిల్ ఓపెన్ చేస్తే దేవుడు, పరిశుద్ధత, పవిత్రత, నీతి, న్యాయము, యథార్థత, పిల్లలు, కుటుంబము, పరలోకము, ఆత్మ, చెడు, మంచి, ఇవన్నీ మనకు ఎవరు చెప్తారు? బైబిల్. ఈ దెయ్యం ఓపెన్ చేసామనుకోండి, ఇది ఎప్పుడూ చెడే. మంచి చెప్తాం, మంచి చెప్పేదానం చేయొద్దండి. బైబిల్ కంటే ఫోన్ మంచి చెప్పేదానం చేయొద్దండి. ఒక్క చేయలేకదు. నీ బైబిల్ కంటే సెల్ ఫోన్ ఏం చెప్తుంది మంచి, నీ జీవితాన్ని ఏం బాగు చేస్తుంది? బైబిల్ చదువుకో, ఎప్పుడు బైబిల్ గురించి ఆలోచించు. దేవుడండి, దేవుడు మాట్లాడతాడండి. ఎంత బాగుంటుంది తెలుసండి దేవుడు మాట్లాడితే. దేవుడు మాటలు ఎంత బాగుంటాయండి. ఈ రాత్రి ఒక్క మాట నేర్చుకుంటున్నాం. మనకి ఈ ఒక్క మాట ఎంత బాగుంటే బైబిల్ అంతా ఎంత బాగుంటుందండి. దేవుడు మాట్లాడితే ఎంత బాగుంటాయండి, ఎంత రుచిగా ఉంటాయండి, ఎంత ఆనందంగా ఉంటాయండి, ఎంత సంతోషంగా ఉంటాయి. ఆ రోజు ఆదామకి ప్రతి చల్లపూట వచ్చి దేవుడు మాట్లాడుతూ, నాన్న బాగున్నారా, క్షేమంగా ఉన్నారా, చక్కగా దేవుడు మాట్లాడుకున్నారండి. పక్కమని ఒక రోజు దెయ్యం వచ్చింది. ఇది నిజమా? దేవుడు చెప్పింది నిజమా? గుడికి వెళ్ళిపోతే బాగుంటుందని పాస్టర్ గారు చెప్పింది నిజమా? రోజు బైబిల్ చదువుకుంటే బాగుంటుందని పాస్టర్ గారు చెప్పింది నిజమా అంటది. ఆ నిజమా కాదా అని నువ్వు ఇలాగ చెయ్యడం అంతే. అప్పుడు నెమ్మదిగా సీరియళ్ళు, సినిమాలు, టీవీ, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, లైకులు చూడు, షేర్లు చూడు, ప్రజలకు వచ్చిన ఫేమ్ చూడు, ఓ క్లాప్స్ కొడుతున్నారు చూడు, నీకు లైకులు లేవు, ఆ బైబిల్లో ఎడతనందుకు నీకు షేర్లు లేవు అంటది. ఎందుకంటే నువ్వు ఎప్పుడు బైబిల్ వాక్యాలు అంటావు, నిన్నెవడం షేర్ చేస్తాడు, నిన్నెవడం లైకులు కొడతాడు. కాబట్టి నువ్వు అర్జెంటుగా రీల్స్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఒంటి మీద బట్టలు సగం సగం వేసుకుని అలాగ కెమెరా ముందు పెట్టుకోగానే అందరూ నీకు లైకులు కొడతారు. ఎంత బాగుందో చూడ అంట దెయ్యం. అంతే కదండి. నేను మాట్లాడుతున్నాను, ఆడపిల్లలు జాగ్రత్తగా వినండి, యవనస్తురాళ్ళు. లోకం ఈ పిచ్చిలో పడింది. ఏ పిచ్చిలో పడింది అంటే, ప్రజలు నన్ను లైక్ చేయాలి, ప్రజలు నన్ను ఫాలో చేయాలి, ప్రజలు నన్ను పొగడాలి. ఆ పిచ్చిలో పడి ఆ పిచ్చి నెరవేర్చుకోవడానికి వాళ్ళు దేనికైనా దిగజారిపోతున్నారండి. వాళ్ళు వేసుకునే బట్టల దగ్గర నుంచి, వాళ్ళు మాట్లాడే మాటల దగ్గర నుంచి దిగజారిపోయారు. వాళ్ళు దేవుని కోసం దిగజారిపోయారు. చెప్పండి. మమ్మల్ని ప్రజలు ఏం చేయాలి? మెచ్చుకోవాలి, వ్యూస్ రావాలి. మనల్ని మెచ్చుకోవాల్సింది ప్రజలు కదండి. ఎవరు మెచ్చుకోవాలి? దేవుడు. నువ్వు చచ్చిపోతే వెళ్ళవలసింది ఆయన దగ్గరికి, నిన్ను కాపాడవలసింది ఆయన, నిన్ను పుట్టించింది ఆయన, నిన్ను పెంచుతున్నది ఆయన, నీ కొరకు తన కుమారుని శిలువలో బలి వేసుకున్నది ఆయన. నిన్ను మెచ్చుకోవాల్సింది ఎవరు? మనుషుల? దేవుడా? దేవుడు. మనుషులు మెప్పుకోరి మనుషుల కోసం ఎవరు ఈరోజు రీల్స్ అని, నిన్న కాక మొన్న వీడియో చూశానండి, నిజంగా నాకు ఎంత పిక్చర్లు అయిపోయారండి అనిపించింది. మీరు చూసుంటారు, వాట్సాప్లో వచ్చింది. ఒకడు నేను త్వరగా ఫేమస్ అయిపోవాలని చెప్పండి, ఓ బ్రిడ్జ్ పైన నుంచున్నాడు, కింద ట్రాక్టర్ వెళ్తుంది,
బ్రిడ్జ్ పై నుంచి దూకాడండి ట్రాక్టర్లో పడదామని. ట్రాక్టర్ ఏమో కొంచెం ముందుకు వెళ్ళిపోయింది, కింద అడ్డాడు. కాళ్ళు చేతులు విరిగిపోయి ముక్కు నుంచి రక్తం కారిపోతుంది. బతికాడో చచ్చిపోడు తెలియదండి. ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు అంటే, మనుషులు మమ్మల్ని ఏం చేయాలి? పొగడాలి, సూపర్ చేసేస్తామని అనాలి. దేవుణ్ణి మర్చిపోయిందండి ఈ సమాజం. పుట్టించిన ఆయన మర్చిపోయిందండి. కష్టపడి ఈ ప్రపంచానంతా తిప్పుతున్న ఆయన మర్చిపోయిందండి. గుండెలు పిండేస్తున్నాయండి సమాజాన్ని చూస్తుంటే. బ్రతికిచ్చిన వాడు దేవుడు కదా, తల్లి గర్భంలో దేహం కట్టిన వాడు దేవుడు కదా, నీ కొరకు చేతులు చాపి రానాయనా ఎదురు చూస్తున్నవాడు దేవుడు కదా. ఆ దేవుడిని విడిచిపెట్టి లోకంలో పడ్డరేంటి, లోక పిచ్చిలో పడ్డరేంటి, ఈ లోకపు మాయలో పడ్డరేంటి? ఆదాము వాళ్ళకి చెప్పాడు, నా మాటలు వినండి మీరు క్షేమంగా ఉంటారని. ఆ రోజు వాళ్ళు దేవుడి మాటలు విడిచిపెట్టి ఎవరి మాట విన్నారు? దయ్యం మాట విన్నారు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. దేవుడి మాటను తృణీకరించారు. ఆ మంచి చెడ్డల తెలుగునిచ్చి పండును తినద్దు అంటే తిన్నారు. తిన్న తర్వాత మంచి జరిగిందా చెడు జరిగిందా నాకు చెప్పాలి. ఆదాము వాళ్ళకి ఏం జరిగింది? ఎలాంటి చెడు జరిగిందంటే, అవ్వమ్మకి అప్పటి వరకు పొయ్యి ఎలాగుంటుందో తెలీదు, పొయ్యి వెలిగించాల్సిన పరిస్థితి వచ్చింది. వచ్చిందా? అప్పటి వరకు ఏందన్నారు? శుభ్రంగా పళ్ళు తెంపుకుంటున్నారు. గెట్ అవుట్ మై ఏదైనా అన్నాడు. ఏదో నుంచి గంటేసాడు బయటికి. మనం ఏం చేయాలి? వ్యవసాయం ఏమో ఆదాము చేయాలి. ఆయన వ్యవసాయం చేసి పట్టుకొచ్చినవన్నీ అవ్వమ్మ ఇంట్లో ఏం చేయాలి? ఇప్పుడు వంట చేయాలి. వంటలు తగ్గటం, వంట చేయటం, బట్టలు తగ్గటం, పొలానికి వెళ్ళి వ్యవసాయం చేయటం, ఈ కష్టాలన్నీ శ్రమలన్నీ ఎవరు తెచ్చుకున్నారు చెప్పండి? అవ్వమ్మ, ఆదాము. దేనిని బట్టి తెచ్చుకున్నారు? దేవుని మాటను తృణీకరించి. సేమ్ యాస్టీజ్గా ఇదే డైలాగ్ మళ్ళీ కయ్యంతో చెప్పాడు దేవుడు వచ్చి. ఎందుకంటే హేమేడు కోపంతో రగిలిపోతున్నాడు, అప్పుడు తీసుకోలేదని. కయ్యంతో కూడా చెప్పాడు, అరే కయ్యను నీ కోపం వద్దురా అన్నాడు. వాడలేడా? వాడు వెళ్ళలేదు. కోపం వద్దురాదు, నీకు శాపంగా మారిపోతురా అన్నాడు. వాడు వెళ్ళలేదు, హేబేలుని చంపేశాడు. తర్వాత వాడు అయిపోయాడు. చెప్పండి, దోషదమ్మరైపోయాడు దేవుడి సన్నిధిలో నుంచి. ఈ చరిత్రలన్నీ మీకు ఈ రాత్రి అంతా చెప్పమంటే చెప్తాను నేను. బైబిల్లో దేవుడి మాట వెనక జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళ చరిత్రలు ఇవన్నీ. అంటే ఇందాక మరి సమయాల గ్రంథంలో చదువుకున్న మాట, నీవు నా మాటలను తృణీకరించి చెడుతనము చేసితివేమి అంటే, మనిషికి చెడు ఎప్పుడు జరుగుతుందంటే, దేవుడి వాక్యాన్ని మీరు నువ్వేం చేసినా సరే నీ జీవితానికి జరిగేది ఏంటో తెలుసా? చెడు. ఒక భార్య ఒక భర్త చాలు అన్నాడా దేవుడు? ఒక భార్యకు ఒక భర్త, ఒక భర్తకు ఒకే భార్య. ఇది నియమం, దేవుడు పెట్టిన నియమం. నువ్వు జాగ్రత్తగా వెళ్ళాలి. నువ్వు నియమాన్ని మూడు నెలల కుటుంబాలను మీరు చూడండి, సుఖంగా ఉన్నారా అని నేను అడుగుతున్నాను. ఇద్దరు భార్యలండి, అతను ఇంటర్వ్యూ చేయండి, బాబు ఎలాగుంది బాబు రెండు ఫ్యామిలీలని. చాలా హ్యాపీగా ఉన్నాను అంటాడా? చచ్చిపోతున్నాడు. వాడికున్న తిప్పలు, వాడికున్న కష్టాలు అన్నీ కాదు. అక్రమ సంబంధం పెట్టుకున్న స్త్రీనైనా, అక్రమ సంబంధం పెట్టుకున్న పురుషుడినైనా మీరు అడగండి, వాళ్ళు నిరంతరం ట్రస్ట్ బ్రతుకుతారండి. ఈ విషయం అడగని తెలిసిపోద్దేమో, ఈ విషయం నా భర్తకు తెలిసిపోద్దేమో, ఈ విషయం నా భార్యకి తెలిసిపోద్దేమో, ఈ విషయం నా పిల్లలకు తెలిసిపోద్దేమో, ఈ విషయం నా అత్తమాలకు తెలిసిపోద్దేమో, ఈ విషయం నా విరుగు తెలిసిపోద్దేమో. ఒకవేళ తెలిస్తే భార్య ఎలా రియాక్ట్ అవుతుందో, దీన్ని అంగీకరిస్తుందా, వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడుతుందా? నా బ్రతికేటి, నా జీవితం ఏంటి? చూడండి, వాళ్ళకి అసలు మనశ్శాంతి ఉండదండి. దొంగ చాటున బ్రతకాల్సిన పరిస్థితులు, దొంగ చాటున ఫోన్లు మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు. ఎవరు హ్యాపీగా సెల్ ఫోన్ ఇలాగ ఆన్ చేసి, ఫోన్ వస్తే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుకోగలంటే అంత సీన్ ఉంటుంది. బ్యాక్ ఎత్తాడు ఫోన్ రాగానే. ఎందుకంటే ఇంకా అమ్మగారు అనకూడదు కదా. ఎందుకు ఈ దొంగచాటు బతుకులు ఎందుకు నీకు? ఈ పాపిస్ట్ బతుకులు ఎందుకు? ఈ పాపిస్ట్ కార్యక్రమాలు ఎందుకు? చాలా మందికి 2 సిమ్లు ఉంటాయండి. ఇంట్లో సిమ్ వాడతారట, బయటికి వెళ్ళగానే ఆ సిమ్ వేసి డబల్ సిమ్ ఎక్కిస్తారట అందులోకి. ఎందుకంటే అమ్మగారు చేస్తుంది. అమ్మగారి దగ్గర 2వ నెంబర్ ఉంటుంది, అది ఇంటికి రాగానే తీసేస్తాడు. అన్ని కన్నింగ్ వేషాలు, కన్నింగ్ బ్రతుకులు. ఎందుకు ఈ జీవితాలు మీకు? ఎందుకు ఈ బ్రతుకులు మీకు? దేవుడి మాటను తృణీకరించావు, జీవితంలో మనశ్శాంతిని కోల్పోయావు. నువ్వు ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, అన్ని అనుమానాలు, అన్ని ఏమండి ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పోగొట్టుకోవటం. మీకు విషయం తెలుసా? నేను ప్రతి సభలో చెప్తాను ఇది. పురుషులకు హార్ట్ అటాక్ వస్తుంది తెలుసా మీకు? హార్ట్ అటాక్ పురుషులకు వస్తుందా స్త్రీకి వస్తుంది తెలుసా మీకు? ఎవరికి ఎక్కువ వస్తుందో? పురుషులకే వస్తుంది. స్త్రీల పర్సెంట్ చాలా తక్కువ. ఎక్కువ మంది పురుషులు చచ్చిపోతారండి. చచ్చిపోవడానికి 2 కారణాలు ఉన్నాయి.
కొంతమంది సమాజంలో ఈ కుటుంబాన్ని ఏలలేక అవకతవకలు పడి అనవసరమైన భారాలన్నీ మీద పెట్టుకుని ఆలోచించుకు చచ్చిపోయే వాళ్ళు ఎక్కువైతే, ఎక్కువ ఉన్నది అక్రమ సంబంధాల బారిన పడి 2 ఫ్యామిలీలకి న్యాయం చేయలేక చచ్చిపోతున్నారట. సరే, నా మాటలను పునీకరించావు అంటే నీకేం జరుగుతుంది అన్నాడు? చెడు. చెడు చెడు అంటే మీకు అర్థమైపోయింది. దేవుడి మాటల్లో మనకు మంచి ఏదో ఉంది. దేవుడి మాటలను తృణీకరిస్తే మనకేం జరుగుతుంది? చెడు. ఇందుకే మంచి వరకు జరుగుతుందండి. మంచి అంటే ఏంటి? అది చూపించి ముగించేస్తా. కీర్తన గ్రంథం 1 92 కీర్తన 1 నుంచి చదువుదాం. అందరు తీసుకోండి. 92 కీర్తన 1 నుంచి మీరు చూడండి. 92 కీర్తన. యెహోవాను స్తుతించుట మంచిది, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. చూసారా? మంచిది, మంచిది, మంచిది. ఏది మంచట? ఏది మంచిదట? యెహోవా నామమును స్తుతించుట మంచిది. నెక్స్ట్, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరబండలముతోను గంభీర ధ్వనిగల సితారాలతోను ప్రచురించుట మంచిది. నీ కీర్తన ప్రచురించడం మంచిది, నేను స్తుతించడం మంచిది అన్నాడు. ఏమండి, ప్రచురించడం అంటే దేవుడి గురించి చెప్పటం అండి. ఇదిగో ఈ సభలండి, ఈ సభల కోసం కష్టపడుతున్న ఈ పిల్లలండి, సభల కోసం కష్టపడుతున్న కన్వీనర్స్ అండి. వాళ్ళ ₹1,000 కష్టం. కారణం, దేవుణ్ణి ప్రచురించాలి, దేవుడి వాక్యాన్ని ప్రచురించాలి, ఆయన గుణగానాలు చెప్పాలి, ఆయన యొక్క కీర్తన చెప్పాలి. మా గ్రామానికి మంచిది, వాళ్ళ కుటుంబాలకి మంచిది. క్షేమం అండి ఇది. దేవుడి పని చేయటం క్షేమం, దేవుడి పనిలో ఉన్నవాడికి క్షేమం. ఎలా క్షేమం అంటారా? మీకు బైబిల్ జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో చాలా మంది భక్తులకి దేవుడు పని చేస్తున్నప్పుడు కష్టాలు వచ్చాయి, కానీ ప్రతి కష్టంలోనే వాళ్ళకి తోడుగా ఎవరున్నారు చెప్పండి? దేవుడు అన్నాడు. అంతే కదండి. ప్రతి కష్టంలో నుండి వాళ్ళు ఏం చేశాడు? నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు. తర్వాత నెక్స్ట్ ఏమిటి అక్కడ? ఆయన వాటన్నిటిలో నుండి వారిని ఏం చేస్తాడు? రక్షిస్తాడు, తప్పిస్తాడు. ఒకవేళ దేవుడు పని చేస్తూ నీకు కష్టం వచ్చినా తప్పించడానికి, రక్షించడానికి ఆయన ఉన్నాడట. యెహోవాను స్తుతించడం మంచిది, ఆయన ప్రకటించడం మంచిది, ఆయన పని చేయడం మంచిది. అంటే ఆయన పని చేస్తున్న వాళ్ళకి ఆయన తోడుగా ఉంటున్నాడు. ఆ పనిలో ఉన్న వాడికి మంచి చేస్తాడు, ఆయన స్తుతించే వాడికి మంచి చేస్తాడు, మేలే చేస్తాడు. పౌలు గారు అన్న మాట మీకు తెలియదు కదండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే. ఎవడు చావుకు లోకం బయటపడిపోతుంటే దేవుడు పని చేస్తున్న ఆయన చావుతో నాకేమన్నాడు? లాభం. అంటే దేవుడి పని చేస్తే మనకేం జరుగుతుందట? మంచి జరుగుతుంది. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతను దేవుడు కాపలాగా పెడతాడు. నువ్వు దేవుడి పనిలో ఉంటే నీకు దూత కాపలాగా ఉంటుంది, నీకు ఎల్లప్పుడూ మంచి జరుగుతుంది. మాటల్లో ఉందండి మంచి. ఆ మాటలను ప్రచురించే వాడికి ఏం జరుగుతుందంటే మంచి జరుగుతుంది. ఆయన్ని కీర్తించుట మంచిది, ఆయన్ని స్తుతించుట మంచిది, ఆయన్ని ప్రచురించుట మంచిది, ఆయన పనులు జరిగించుట మంచిది. సమాజానికి మంచి అంటే తెలియలేదండి. ఏది మేలో తెలియలేదండి సమాజానికి. నిజంగా మీరు బైబిల్ను లోతుగా ఆలోచిస్తే, నా దగ్గర నా సన్నిధిలో కూర్చుని నా మాటలు వింటూ నా యందు ఎవరైతే భయభక్తులు కలగ బ్రతుకుతున్నారో వాళ్ళందరికీ నేను ఏం చేస్తాను? మంచి చేస్తాను. మంచి ముహూర్తంలో లేదు, మంచి పిల్లిలోనూ లేదు, మంచి తుమ్ములోనూ లేదు. దేంట్లో ఉంది? దేవుని మాటలలో మంచి ఉంది. యెహోషువ గ్రంథం తీయండి. యెహోషువ గారు ఆ రోజు వాక్యం చెప్తూ ప్రజలకు ఏమంటున్నాడో మంచి మాట చూపిస్తాను మీకు. 23వ అధ్యాయం 14వ వచనం. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెలుచున్నాను, మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్క
ఒక్కటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు. అవన్నీ మీకు కలిగెను, వాటిలో ఒక్కటి అయినను. నిజంగా ఈ మాట చదివితే నాకు ఎంత ధైర్యం వచ్చిందంటే, దేవుడు మీతో వాక్యం చెప్పాడు కదా, ఆయన చెప్పిన మంచి మాటలు అన్నిటిలో ఒక్కటి అయినను తప్పుకోలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు. అంటే అర్థమేంటి? దేవుడు చెప్పిన మంచి మాటలను విన్నవాడు వాటిని పాటించిన వాడికి ఆ మాటలు ఎంత మంచి చేశాయో, ఎంత మేలు చేశాయో మీరే ఎరుగుదురు అన్నట్టు. అంటే ఇప్పుడు నా జీవితానికి మంచి జరగాలి అంటే ఆ మంచి ఎక్కడుందంటే దేవుడి మాటల్లో ఉంది. ఆ మాటలు విన్నవాడికి ఏం జరుగుతుంది? మంచి. దేవుడు చెప్పిన మంచి మాటలన్నిటినీ నేను మీతో చెప్పానంటున్నాడు యెహోషువ. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు లోతుగా ఆలోచించండి. అంటే నా జీవితానికి మేలు జరగాలి అంటే, నా జీవితానికి మంచి జరగాలి అంటే మంచి మేలు అన్నీ ఎక్కడున్నాయంటే దేవుడి మాటల్లో ఉన్నాయి. ఈ మధ్యకాలంలోనండి కూరగాయలు పెళ్ళి అంటే భయపడిపోతున్నారండి. ఎందుకు చెప్పండి? మీకు తెలుసు. మా బాబాయ్ నాకు పెళ్ళి వద్దన్నా అంటున్నారు. ఎందుకు? భార్యలు చంపేసి డ్రమ్ములో ఒక ఆవిడ, పొలంలో ఒక ఆవిడ, హనీమూన్కి తీసుకెళ్ళి ఒక ఆవిడ, ఎందుకడికి వేసేస్తున్నారండి. భార్యలు నరికేస్తున్నారు. నరకటమే, చంపటమే, పూర్తి చేయటమేక భర్తలు చంపేసే ట్రెండ్ అండి. 2020 నుంచి 2025 వరకు 786 మంది భర్తలు చంపేశారట భార్యలు. ఈ అఫీషియల్గా నోట్ అయినవి, అంటే పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ కేసులు, రిజిస్టర్లో కూడా ఎంతమంది చంపేశారో తెలీదు. 780 మందిని చంపేశారట. ఇప్పుడు పెళ్ళి అంటే నాకు వద్దు బాబోయ్, ఎవరైనా ఒక గ్లాస్తో పాలు అట్టుకోతుంటే భయపడుతుంది భర్తకి. అమ్మ పాలు ఒకసారి నువ్వు తాగివ్వా అంటున్నాడు. డౌట్ పాలు ఏం కలిపేసిందని. పెరుగన్నం చేసి తినడానికి భయపడబోయాడు భర్త. పెరుగన్నమా ఒకసారి ముద్దను పెట్టుకునివ్వా. ఇక్కడ మధ్యకాలంలో పట్టణంలో హైదరాబాద్లో పెరుగన్నంలో విషం కలిపి చంపేసింది భార్య. పెరుగన్నం అంటే భయం, డ్రమ్ము కొనమంటే భయం, సిమెంట్ కొనమంటే భయం. గజగజ గజగజ వణికిపోతున్నారండి భర్తలు. ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుందో తెలీదు, ఏ రూపాన్ని చంపేస్తుందో తెలీదు. ఏమంటే బైబిల్ అడిగితే బైబిల్లోకి వెళ్ళి పెళ్ళికి భయపడిపోమని చెప్పలేదు దేవుడు. భార్యను వెతుక్కునేటప్పుడు ఎలాంటి భార్యను వెతుక్కోమన్నాడంటే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యముల కంటే అమూల్యం. అంటే పెళ్లి చేసుకునేటప్పుడే కొంచెం ఎంక్వైరీ చేసుకోమన్నాడు. ఏమి ఎంక్వైరీ? అమ్మగారి భక్తిలో ఉందో లేదో, అమ్మగారికి బైబిల్ వచ్చో లేదో, అమ్మగారి భక్తిలో ఏమన్నా దేవుడి సన్నిధిలో ఉంటుందో లేదో చూసుకుని సన్నిధికి వచ్చి చక్కగా దేవుడిలో ఉన్న అమ్మాయి అయితే చేసుకుని, అయినా నీ జీవితం సుఖాంతం శుభంగా నడుతుంది అన్నట్టు. అది చెక్ చేసుకోమంటే వీళ్ళేం చెక్ చేసుకుంటారు? అమ్మాయి చదువుకుందా, 1 ఎకరం పొలం తెస్తుందా, తర్వాత నన్ను విషం పెట్టి చంపేస్తుందా? ఏ కదండి. డబ్బు ఉందా, ఇల్లు ఉందా, పొలం ఉందా, గవర్నమెంట్ ఉద్యోగం ఉందా, చదువుకుందా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఉద్యోగం చేస్తుందా, తర్వాత నన్ను విషం పెట్టి చంపేస్తుందా? దేవుడు వెతుక్కోవడం మానేశారు. దేవుడు మాటలను తృణీకరిస్తున్నారు. అందుకే సమాజానికి ఏం జరుగుతుంది? చెడు. అర్థమైంది కదండి. అందుకే దేవుని పిల్లలకి రాత్రి మీతో చెప్పేది ఒకటే, మంచి చెడు. ఏది నీకు చెడు అంటే దేవుడి మాటలు తృణీకరిస్తే నీ జీవితానికి చెడు జరుగుతుంది. మంచి ఎప్పుడు జరుగుతుంది అంటే నువ్వు ఇలా సువార్త పనిలో ఉండు, ఇలా దేవుడి సన్నిధిలో ఉండు, డబ్బులు చదువుకుంటూ ఉండు, దేవుడు సువార్తకెళ్ళు. సువార్త జరుగుతుందంటే నీ సహాయాన్ని ఇయ్యు. అప్పుడు నీ జీవితానికి ఏం జరుగుతుందంటే మేలు, మంచి. మాట చెప్పి ముగించేస్తాను. సామెతల గ్రంథం తీయండి, 1వ అధ్యాయం 33వ వచనం చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం. నా ఉపదేశమును అంగీకరించువాడు ఎలా ఉంటాడటండి? సురక్షితముగా, క్షేమంగా నివసిస్తాడు. ఎవరు సురక్షితంగా ఉంటాడు, ఎవరు క్షేమంగా ఉంటాడట? నా ఉపదేశమును వినువాడు అన్నాడా, అంగీకరించేవాడు అన్నాడా? వినడానికి అంగీకరించడానికి చాలా తేడా ఉంది తెలుసా? వినడానికి బాగుంటాయి,
చాలా మంది ప్రసంగం విన్న తర్వాత ప్రసంగం ఎలా ఉందంటే అబ్బా సూపర్ ప్రసంగం అని చప్పట్లు కొడతారు. ఈ రోజు మంచి ప్రసంగం అని చెప్పి నువ్వు రేపు ఈ ప్రసంగాన్ని పాటిస్తావా? నీ జీవితంలో పాటిస్తావా? సెల్ ఫోన్ పట్టుకోవద్దు, బైబిల్ పట్టుకోమన్నాను. రేపు నుంచి రాత్రి పాస్టర్ గారు సెల్ ఫోన్ వద్దా అన్నారు కనుక నేను బైబిలే పట్టుకుంటాను. మంచి వాళ్ళు ఎక్కడ ఉంటారు? ప్రసంగం బాగుందనే వాళ్ళు, దేవుడి మాటలు బాగున్నాయనే వాళ్ళే తప్ప దాన్ని అంగీకరించి పాటించే వాళ్ళేరి. ఎవరు సురక్షితంగా ఉంటాడు, ఎవరు క్షేమంగా ఉంటాడు, ఎవరికి మేలు జరుగుతుందంటే గవర్నమెంట్లు ఏం చెప్తాయంటే హెల్మెట్ పెట్టుకొని సురక్షితంగా ఉంటారండి. ఆ జాగ్రత్తలు వాళ్ళు చెప్పారు. మరి హెల్మెట్ పెట్టుకోలే చచ్చిపోతారు కొంతమంది. నిన్ను ఉంచాలా, తీసేయాలా? నువ్వు సురక్షితంగా ఉండాలా, నువ్వు లేదా అపవాళ్ళ బారిన పడిపోవాలా? ఇదంతా నిన్ను కన్న నీ తండ్రి చేతుల్లో ఉంది, నీ దేవుడి చేతుల్లో ఉంది. నువ్వు ఎప్పుడు సురక్షితంగా ఉంటావంటే ఆయన ఉపదేశాన్ని నువ్వేం చేయాలట? అంగీకరించు, యాక్సెప్ట్ చేయి. నిజమేనండి, దేవుడు చెప్పింది చేస్తానండి, నిజమేనండి దేవుడు చెప్పాడు కదా నేను లొంగిపోతానండి, దేవుడు చెప్పాడు కదా ఆయన వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయని నేను తీసేస్తానండి నా జీవితం నుంచి. నా జీవితంలో దేవుడి వాక్యానికి విరుద్ధంగా ఉన్నవన్నీ మానేస్తానండి, పాపాలన్నీ మానేస్తానండి, అవన్నీ వదిలేస్తానండి, నేను దేవుడిలో ఉంటానండి. అప్పుడు నువ్వు ఎలా ఉంటావట? సురక్షితం, క్షేమంగా ఉండాలా? దేవుడి వాక్యంలో, దేవుడి పనిలో ఉండండి. ప్రార్థన చేసుకుందాం.